పెళ్లి ముచ్చట్లు 24/11/1945. భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణమని అంటూ ఉంటారని నిన్న వ్రాసాను. అదే కాదు, గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాసవదనంతో కృపావీక్షణంతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు. అప్పటి వారి ముఖవైఖరి చూస్తే చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూసి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది. ఆ మధ్య ప్రభావతి పెళ్ళయింది. ఆమె సీనియర్ దేవాస్ సంస్థానాధీశుని కుమార్తె. సంవత్సరం దాటిందనుకుంటాను. పెళ్ళికి పూర్వం 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నది. ఆమె మహారాష్ట్ర యువతి, రూపవతి, విద్యావతి. తాను భక్తిలో మీరాబాయిలాగా ఉండాలని, ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని, కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏమేమో మారాం చేస్తూ ఉండేది. భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని. చివరికెట్లాగూ పెళ్ళయింది. వెంటనే బంధు సహితంగా వధూవరులిద్దరూ వస్త్రాలతో వచ్చి ఫలపుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు. 2-3 నాళ్ళిక్కడుండి అత్తవారింటికి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం 8 గంటలకు వచ్చింది. భగవాన్ సోఫా మీద ఉడతలు పాకుతున్నవి. హాలుకు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నవి. ఎక్కువ జనం లేరు. ప్రశాంతంగా ఉంది హాల్లో. భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు. క్రింది చూపుల సిగ్గుదొంతర్లు కాగా అశ్రుపూరిత లోచనయై అనుజ్ఞ కొరకు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించినది. సెలవు చిహ్నంగా తల ఊపిన భగవాన్లను చూసి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాతో భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశయ్యర్ చేత నిన్ననే వ్రాయించుకున్నది అన్నారు భగవాన్. ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకుని రాగలదు అన్నా నేను సంతోషంతో. ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేస్తూ కోకిల కంఠమెత్తి కరుణారసపూరితంగా పాడనారంభించింది. భగవాన్ పులకితులై వింటివా ముకుందమాలాస్తవం అన్నారు. సాక్షాత్తు కణ్వఋషి వలె గద్గద కంఠంతో. నా కళ్ళు నీళ్లతో నిండినవి. బయటకు వచ్చి పునః ప్రణామం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను. అప్పుడే పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరమవుతున్నవని నీకు వ్రాద్దామనుకున్నాను. అతిశయోక్తిగా భావిస్తావేమో